श्रीगुरुभ्यो नमः। हरि ओं। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्त्यै स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्य दुःखभयहारिणि कात्वदन्या సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3/9/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, బహుళపక్షము, అమావాస్య రాత్రి 7:25 వరకు ఉండి తదుపరి భాద్రపద పాడ్యమి ప్రారంభమవుతున్నది. పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం రాత్రి 3:10 వరకు ఉండి తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉంటున్నది. అలాగే ఈరోజు అమృత ఘడియలు ఈరోజు రాత్రి 8:01 నుంచి 9:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:23 వరకు, తిరిగి రాత్రి 11:05 నుంచి 11:52 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము ఉదయం 9:17 నుంచి 11:04 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:01 నుంచి 9:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు. సూర్యోదయం 6:06, సూర్యాస్తమయం 6:25. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగము, తప్పకుండా మీకు రావాల్సిన బాకీలు వసూలవ్వడం, ధనధాన్య వృద్ధి, చాలా మంచి ఆర్థిక అభివృద్ధి కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగ సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన శుభస్థితి, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి ఉద్యోగం కానివ్వండి, అనుకూల బదిలీలు కానివ్వండి, లేదా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా బలంగా కనబడుతోంది. అంటే వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది. అలాగే విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయాన్ని పొందుకునే అవకాశం, ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లవారికి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు కూడా మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. చాలా మంచి వస్తువాహన సౌలభ్యాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వాహన యోగం బాగా కనబడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి శుభయోగాలు. తప్పకుండా ఆర్థిక ప్రవృత్తి, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, శుభవార్తలు వినడం, సత్సంతాన ప్రాప్తి, వివాహ సంబంధ యోగ్యత, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఆర్థిక వ్యవస్థ కాస్త ఇబ్బందికరంగా కనబడుతోంది. అనవసర అప్పులు చేయడము, గొప్పల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, అనవసరమైన ప్రయాణాలు, పక్క వాళ్ళు విదేశాలకు వెళ్ళారని చెప్పేసి టూరిస్ట్ వీసాలో విదేశాలకు వెళ్ళిపోవడం, ఖర్చు పెట్టుకోవడం, అంటే అనవసరంగా ఒక విపరీతమైన ఖర్చుకి ఈరోజు ప్రణాళిక వేసుకుంటారు. అటువంటివి మీకు నష్టాన్ని కలిగిస్తాయి. సరదా ప్రయాణాలు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అంటే జల సంబంధమైనటువంటి విహారయాత్రలు కానివ్వండి, ఇతరత్ర విహారయాత్రలు కానివ్వండి, అనవసరమైనటువంటి స్నేహితుల వల్ల ప్రయాణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వాహన ప్రమాదం కూడా పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించండి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ భంగం ఏర్పడబోతోంది. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీలో ఈ కార్మిక సోదరులకి కాస్త ఇబ్బంది కలగడం, ఈ యొక్క వాయువులు, నత్రజని వాయువులు కానివ్వండి, బయోగ్యాస్ కానివ్వండి, ఏదైనా సరే కాస్త ఎక్కువ రావడం వల్ల అస్వస్థకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్మిక సోదరులు
ఈ రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోండి. అలాగే కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి కార్మిక సోదరులు కూడా ప్రాణహాని లేదు కానీ స్వల్ప ఇబ్బందులు పడే అవకాశం, కుటుంబ పోషణకు ఇబ్బంది కలిగే సూచనలు ఉంటాయి. 2-3 నెలలు మళ్ళీ బెడ్ మీద ఉంటే కష్టంగా ఉంటుంది కాబట్టి కాస్త కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. రైతన్నలు అనవసరపు రసాయన మందులు వాడడం వల్ల పంట వృద్ధి కనబడిన నాణ్యత లోపించడం వల్ల మీ పంటకి సరైనటువంటి ధర రాకపోవచ్చు. రైతులు జాగ్రత్త. అలాగే మధ్యవర్తి ద్వారా కూడా రైతులు మోసపోయే అవకాశం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం. అనవసరమైనటువంటి పూచీకత్తులు, అనవసరమైన సెక్యూరిటీ సంతకాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. బ్యాంకు లావాదేవీలు అప్రమత్తంగా ఉండండి. గోల్డ్ లోన్ తీసుకుంటున్న వారు అప్రమత్తంగా ఉండండి. కొన్ని ముఖ్యమైనటువంటి ఆభరణాలు చేజారిపోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. అలాగే అప్పుల వాళ్ళతో కూడా కాదు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి, తస్మా జాగ్రత్త. కొత్త వ్యాపార ప్రారంభం కూడా మీకు మంచిది కాదు. ఎందుకంటే వ్యాపారంలో లేనిపోని అనవసరపు అనర్థాలు. 2 వ్యాపార భాగస్వాములు పర్వాలేదు, మళ్ళీ 3వ వ్యక్తిని కలుపుకునే ప్రయత్నం చేయకండి, అది మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. చెప్పుడు మాటలు వినడం వల్ల మంచి వ్యక్తులను దూరం చేసుకునే అవకాశం. మిత్రుల వల్ల ధన నష్టం, మిత్రుల వల్ల ప్రమాదం. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు నష్టము, అవమానం. సినిమా రంగంలో కూడా ముఖ్యంగా దర్శక నిర్మాతలు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కష్టంగా చెప్పబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన నష్టం. ఎల్ఐసి, మెడికల్, గృహిణి దీంట్లకి కస్టమర్స్తోని కొద్దిగా ఇబ్బందికర వాతావరణం. రమ్మంటారు, వద్దంటారు, మళ్ళీ అనేక రకాల ప్రశ్నలు అడుగుతుంటారు. కాస్త ఇవాళ మీకు చికాకు కలిగే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోయిన అనవసరపు ఆవేశం లోనపడకపోవడం మంచిది. అలాగే వాహన వేగం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కుటుంబ పరంగా కూడా కొంచెం చికాకులు ఎక్కువగా ఉన్నాయి. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకూడదు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు వివాహ సంబంధమైనటువంటి చర్చలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అందులో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయకండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట మాత్రమే వినండి. అనవసర ప్రేమ కలాపాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకూడదు, అది ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9:02 నుంచి 10:04 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, ఆనంద యోగము, ధనవృద్ధి, కార్యసిద్ధి, విద్యాలాభం, ఉద్యోగ లాభం. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెల వారికి లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అభివృద్ధి. రైతన్నలకి పంట లాభాలు. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అభివృద్ధి ఖాయం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారడానికి ప్రయత్నం చేయవచ్చు, లేదా విదేశీయానానికి వెళ్ళవచ్చు. ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశం. ఈ రోజు ఏమైనా ఇంటర్వ్యూలు ఉంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చే శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. నర్సరీ తోటలు, పూజ, ఆధార వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో చాలా మంచి శుభయోగం. సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం. ఇల్లు, స్థలము, పొలము ఏదైనా ఒకటి కొనుగోలు చేసే అవకాశాలు. కుటుంబ వృద్ధి బాగా కనబడుతుంది. పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రియులు ఒకటే అవకాశాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారు కూడా మంచి వాగ్ధాటి, వ్యవహార శైలి, మంచి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, గొప్ప వ్యక్తిత్వము, దాన ధర్మాలు చేసే అవకాశాలు, దేవా నిర్మాణంలో పాలు పంచుకోవడం, ఆత్మీయుల కలిగిక, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధుమిత్రులతో సమాగమం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, రాజకీయ రంగం కూడా అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. వస్తు వాహన సౌలభ్యం, అలాగే విద్యా
విద్యార్థి లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను చాలా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి. వృత్తిలో, ఉద్యోగంలో అనుకూలత, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, పట్టుదల చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. మంచి మొండితనం అనుకోవచ్చు, కానీ మంచి పట్టుదలగా మీరు అనుకున్నది సాధించగలిగే శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ధైర్యము, ఆనందము, ఉన్నతమైనటువంటి రాజకీయ భవిష్యత్తు, గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపార లాభం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, అంటే రుణ విముక్తులు అయ్యేటువంటి అవకాశం, ఇవ్వాల్సిన అప్పులను తీర్చుకోగలిగే అవకాశం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కావచ్చు, జూదం వల్ల కావచ్చు, ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, రైతన్నలకి మంచి లాభాలు పొందుకునే అవకాశం, వస్తువాహన సౌలభ్యం, సువర్ణాభరణ ప్రాప్తి, ఇంట్లో వివాహ సంబంధ చర్చలు కానీ లేదా వివాహ సంబంధ వేడుకలు కానీ పాలు పంచుకునే అవకాశం, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభం. అనుకూలవంతమైనటువంటి కార్యసిద్ధి, మాట తీరుతో మంచి వ్యవహారాలు పూర్తి చేసుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా లాభాలు, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కూడా చాలా బలంగా కనబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం, రోగనాశనం, రుణ విమోచనం, శుభకరమైన సంతాన యోగం, వివాహ సంబంధ యోగ్యత పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి విసుగు, అనవసరపు మనోవేదన, అనారోగ్య సూచన, ఇతరుల మీద నిందాసక్తి, లేనిపోయిన విషయాల గురించి అతిగా ఆలోచించడం, ఇవన్నీ కూడా మీకు ఇవాళ కొద్ది ఇబ్బంది కలిగిస్తున్నాయి. ముఖ్యంగా హస్తా నక్షత్రం వాళ్ళకి వాళ్ళ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే సూచన కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోండి. వీలైతే ఉప్పు దానం చేయండి, విష్ణు సహస్రనామ పాలన చేయండి, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ మీకు సంపూర్ణ శుభాన్ని కలిగిస్తుంది, శత్రు నాశనాన్ని కలిగిస్తుంది. అలాగే వాహన వేగం కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార భంగం, వ్యవహార నష్టం, అంటే దూకుడుగా మీ ప్రవర్తి తీరు నష్టాన్ని కలిగించడం, అనవసరమైనటువంటి లంచాల రూపంలో ధనము కానీ కానుకలు కానీ తీసుకోవడం, అంటే కానుకలు తీసుకున్నా సరే మీ ప్రమాదం కలిగే అవకాశం, ఉద్యోగాన్ని పోగొట్టుకుంటారు. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచి మీదికి మారే సూచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఏదైతే మోడ్యూల్లో మీరు పనిచేయడానికి వచ్చారో ఆ కంపెనీలోకి, ఆ మోడ్యూల్ మీద మీకు పరిపూర్ణత లేకపోవడం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. కాబట్టి అధిక శ్రమ, ఏకాగ్రత, ఆ మోడ్యూల్లో బాగా పనిచేయగలిగితే మీ ఉద్యోగం అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. అలాగే అనవసర పదార్థాలు తినడం, అంటే పడకూడని పదార్థాలు తినడం, పక్కబోడు మందు కొట్టమని చెప్పేసి కాస్త మందు తాగా అని చెప్పేసి వాహనం నడపడం, 2 ప్రమాదాలు. ఒకటి ఏంటంటే పోలీసులు పట్టుకోవడం వల్ల పరువు భంగం, లేదా వాహనం వేగం వల్ల ప్రమాదం. మత్తులో వాహన ప్రమాదమే కదా. అంటే లేని అలవాటును నేర్చుకొని ప్రమాదంలో పడి ఇతరుల యొక్క ప్రలోభాల్లోనే ప్రమాదాన్ని పొందుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అవతల వాళ్ళని నిందలు వేయడం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. ప్రజలు, చేపలు జరిగే ఇబ్బంది, సముద్రపు ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తీవ్ర ప్రమాదాలు పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అవమానాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైనటువంటి డిబేట్లలో పాల్పొందే ప్రయత్నం చేయకండి, నష్టాలు పొందుకుంటారు. తగు జాగ్రత్తలు తీసుకోండి. పెద్దవాళ్ళ మాట శిరసావహించండి. ఎక్కడ కూడా మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. ఎవరికి ధనాన్ని అప్పుగా ఇవ్వకండి, మీకు తీవ్రమైనటువంటి నష్టం కలిగే అవకాశం. కాబట్టి జల సంబంధమైనటువంటి ప్రయాణాలు, విహారయాత్రలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. విదేశాలకి బలవంతంగా వెళ్ళినా మళ్ళీ తిరిగి బలవంతంగా మిమ్మల్ని పంపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త. అంటే తప్పుడు మార్గం ద్వారా విదేశం వెళ్ళడం, తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. తప్పకుండా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణ 3 నుంచి 8 అధ్యాయాలు తప్పకుండా చదవండి. ఎవరికైనా సరే మీరు తప్పనిసరిగా మినుములు, శనగలు దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి చాలా మంచి శుభశకునాలు కనబడుతున్నాయి. వస్తువాహన సౌలభ్యం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదంబల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుల వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలో అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలవంతమైన శుభస్థితి. ఆర్థిక విషయాలు బలంగా ఉన్నందువల్ల చాలా ప్రశాంతమైనటువంటి రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, కొత్త ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, తప్పకుండా ఉన్నతమైన వ్యక్తుల వల్ల కొత్త వ్యాపార ప్రారంభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కానీ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారం కానీ, సినిమా రంగ వ్యాపారం కానీ, దర్శక నిర్మాతలకి అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా కలిసి వచ్చే శుభతరుణం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తప్పనిసరిగా ఉద్యోగం వచ్చే అవకాశం లేదా నూతన వ్యాపార ప్రారంభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం కూడా బాగుంటుంది. అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అత్యంత అనుకూలమైన శుభస్థితి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. అంటే మీ క్రియాశీలత జాతీయ లేదా రాష్ట్ర అవార్డులు పొందుకునే అవకాశం విలేకరులకి బాగా కనబడుతోంది. తప్పకుండా విలేకరులకి మంచి రివార్డులు, అవార్డులు అందుకునే శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ధనధాన్య వృద్ధి, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రులతో అనుకూలత, అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకునే అవకాశాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశాల్లో విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశాలు. ప్రతి పరీక్షల్లో కూడా విజయం ఖాయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాటిలైట్ పరీక్షలు కూడా సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. పిల్లల విషయంలో గొప్ప శుభవార్త తప్పకుండా వింటారు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అనుకూలవంతమైన వ్యక్తుల ద్వారా ఆర్థిక ప్రయోజనం కానీ, ఉద్యోగ లాభం కానీ, విదేశీయాన ప్రయత్న శుభయోగం కానీ, కన్సల్టెన్సీ ఆధారపడడం వల్ల అనుకూలత కానీ పొందుకోవచ్చు. మొత్తం మీద వృత్తి, ఉద్యోగాదుల్లో, వ్యాపారాల్లో, విద్యలో రాణింపు బ్రహ్మాండంగా ఉంది. ఇక ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంటలకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. రుణ విమోచనం, రోగనాశనం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో అనుకూలవంతమైన శుభయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో అభివృద్ధి పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం లాభాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు పొందిన అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చును. ఆర్థిక విషయాల వెసులుబాటు, వృత్తి ఉద్యోగాల లాభాలు, విద్యార్థికి చక్కటి అనుకూలత, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య సాధన, గొప్ప బహుమానాన్ని కూడా అందుకునే అవకాశాలు, ఇంట్లో పండగ వాతావరణంగా ఉండబోతోంది. ఇదంతా మీకు శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కాస్త దూకుడు, తొందరపాటుతనము, లేనిపోని అనవసరపు భేషజాలు, గొప్పతనం ప్రకటించుకోవడం, అనవసర వ్యక్తులతో ప్రయాణం, అనవసర విషయాల్లో జోక్యం. అంటే తన్నుమాలిన ధర్మం పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి. ముఖ్యంగా ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ధర్మంలోంచి పక్క ధర్మంలోకి మారడం అనేది ప్రమాదం. ప్రేమ వ్యవహారాలు మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని, ప్రమాదాన్ని, భవిష్యత్తుని
అంధకారం చేసుకునే అవకాశం కనబడుతోంది, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార విషయాల్లో నష్టాలు, నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశం, అనవసర పెట్టుబడులు మీకు నష్టాన్ని కలిగించడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ఉద్యోగం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశం. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కార్మిక సోదరులు ప్రమాదాల్లో పడే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు ఉద్యోగ నష్టం, విద్యార్థికి విద్యాబంధం. ఈ పోటీ పరీక్షల్లో మీరు సమయ పాలన లేకపోవడం వల్ల నష్టాలు పొందిన అవకాశం. కుటుంబపరమైన చికాకులు కూడా మీకు మనోవేదనకి కారణమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త తీసుకోండి. ఎవరికైనా 10 రూపాయలు అప్పిచ్చినా తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు, కాబట్టి అప్పులు ఇవ్వకూడదు. అలా చేసినట్టయితే మీకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా కష్టతరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, కాబట్టి అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే జాగ్రత్తగా చెప్పబడుతుంది. కాబట్టి ఏదేమైనా ఈరోజు మీకు అమ్మవారి ఆరాధన, భగవద్గీత పారాయణం శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారు కానీ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, కళాకారులకి నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ భవిష్యత్తు కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు. అది చాలా జాగ్రత్తగా ఉండడం, అందులోనూ రామనామ జపం ఎక్కువ చేయడం వల్ల మీకు శుభం కలిగే అవకాశాలు. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 9:27 వరకు, తిరిగి సాయంకాలం 4:13 నుంచి 6 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక లాభాలు, ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విడిపోదామని జంట కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం. వస్తువాహన సౌలభ్యం, ప్రయాణ లాభం, మంచి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి అభివృద్ధి, అలాగే రాజకీయ రంగంలో కూడా అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకి లాభవంతమైన శుభ. విదేశాల్లో, స్వదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మధ్యవర్తిత్వం బయటపడవచ్చు, కొత్తగా పెట్టుబడులు పెట్టి నూతన వ్యాపారాన్ని అయితే భాగస్వామిగా వ్యాపారంలో మారే అవకాశం, అంటే కొత్త వ్యాపారంలో కూడా భాగస్వామిగా మారే అవకాశం. వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి, వివాహ సంబంధ చర్చలు సఫలత, లేదా కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకునే శుభయోగాలు. చాలా మంచి ఆనందకరమైనటువంటి సంపద. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత. పరిపూర్ణ విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఈరోజంతా మీకు బాగా కలిసి వస్తుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారికి పట్టిందల్లా బంగారంగా, ప్రతి వ్యక్తి నుంచి కూడా అనుకూలత, గౌరవము, ఆనందము, ధనయోగము, సహాయము, లోన్ సౌకర్యము, రుణ విమోచనం, రోగనాశనం, బంధుమిత్రులతో అనుకూలత, శుభకార్యాచరణ, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు ఎగ్జిబిషన్, షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం. వస్తువాహన సౌలభ్యం, అలాగే రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. విద్యార్థులు ముఖ్యంగా ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెలకి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, మంచి అంటే ఆలోచన విధానంలో మార్పు బాగా ఉంటుంది. ఏదైనా తేలిగ్గా తీసుకోకుండా దాని గురించి దృఢంగా ఆలోచన చేయడం, దాని మంచి ప్రయోజనం. రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, రుణ విమోచనం, విదేశీయానం,
బంధుమిత్రులతో చాలా మంచి అనుకూలత, వివాహయోగ్యత, కృత్రిమ లేదా సహజమైన సత్సంతాన ప్రాప్తి, పిల్లల విషయంలో గొప్ప శుభవార్తలు వినే అవకాశాలు, ఆత్మీయులతో కలిగిక ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజంతా చాలా అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.